అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఆర్కే రోజా ఏదో మాట్లాడుతుందో ఒకసారి విందాం. ఈ రోజు నింద్రా విజయపురం తీసుకుంటే విజయపురంలో 9 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీవే. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అని ఎలా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు అది చెప్పాలి. అలాగే నింద్రలో 8 ఎంపీటీసీలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఎవరైతే గెలిచారో అతను వైఎస్ఆర్సీపీ. మరి టీడీపీని ఎలా అనౌన్స్ చేసుకుంటున్నారు? దీన్ని ఏమంటారు? వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయి గెలిచి మాది తెలుగుదేశం పార్టీ అంటే దీన్ని ఏమంటారు అని అడుగుతుంది ఆర్కే రోజా. దాన్ని ఏమంటారు అంటే ఆర్కే రోజా అంటారు. ఎక్కడో సినిమాల్లో నటించే మనిషిని, ఒక మహిళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టి మహిళా మండలి విభాగానికి అధ్యక్షురాలుగా చేసి 2 సార్లు బీఫామ్ నగరి చంద్రగిరిలో పోటీ చేపిస్తే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఏ పార్టీలో మరో పార్టీలోనో జాయిన్ అయ్యి అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని, ఆ కుటుంబాన్ని, ఆ మహిళలని నిందిస్తున్నటువంటి మనిషిని ఏమంటారు? ఆర్కే రోజా అంటారు. కాబట్టి నువ్వు చేస్తే పొరపాటు కాదా? నువ్వు చేస్తున్నది నీ అలవాటు కాదా? నువ్వు వెళ్ళిపోలేదా? ఒకరు తాళి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పాలి. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఒకరు తాళి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారు అంటున్నావు. అది మీరే చెప్పాలి అంట. మాకెందుకులేమ్మా, నువ్వే చెప్పు. ఏమో నీకు తెలీదా? ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుండగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, ఒక సిఐని లకారంతో సంబోధించిన నీకు దాన్ని ఏమంటారో నీకు తెలియదా? ఒక ఏపీఐసి చైర్మన్ గా, మహిళా మండల విభాగానికి అధ్యక్షురాలుగా, టూరిజం, కల్చర్, యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాఖలకి మంత్రిగా పనిచేసిన నువ్వు సభ్య సమాజంలో విచ్చలవిడిగా బూతులు మాట్లాడే నీకు దాన్ని ఏమంటారో తెలియదా? మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడగతావు నువ్వు? దాని అర్థం నీకు తెలియనట్టు, నీ నోటుకుండా అసలు బూతులే రానట్టు, నువ్వేదో మంచిదాని అయినట్టు. నువ్వు ఒక మహిళవి, నీకు ఒక కుమార్తె ఉంది, తను మహిళే. నీకు ఒక అమ్మ, తను మహిళే. నీకు ఒక అత్త ఉంది, తను మహిళే. అందులో మహిళా మండలికి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా పనిచేశావు. ఇదా ఉదాహరణ? ఇలానా మాట్లాడేది? ఇదా రాజకీయ భాష? నువ్వా ఎమ్మెల్యేగా పనిచేశావు, నువ్వా మంత్రిగా పనిచేశావు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రోజా, నువ్వు మాట్లాడిన ఈ మాట నీ పిల్లలిద్దరూ ఇంట్లో ఉండంగా నేను నెక్స్ట్ మినిట్ ప్రెస్ మీట్లో కూర్చోబోతున్నాను, నేను కొన్ని రాసుకున్నాను, నేను కొన్ని ప్రిపేర్ అయ్యాను, ఒకసారి మీకు వినిపిస్తాను, వింటారా అని అడిగే దమ్ము ధైర్యం ఉందా? లేదంటే వాళ్ళు వినేశారు, మంచిగా రాసుకున్నావు, నువ్వు వెళ్ళి మాట్లాడావు అని వాళ్ళు అన్నారని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? అండ్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఏ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నావు నువ్వు? ఎందుకు అమాయకంగా మాట్లాడుతావు? తిరుపతి అమ్మాయి మీ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తుందంట. ఆ ఛానల్ ఎవరిది? భారతీ రెడ్డి గారిది. మళ్ళీ మీ ఛానల్ ద్వారా తెలియజేయడం ఏంది? మీరు పడుకున్నా, లేచినా, తిన్నా, తిరిగినా, తాగినా ఎప్పుడు మీ పక్కన ఒకటి ఉంటుంది గొట్టం. ఆ ఛానల్ ఎవరిది? సాక్షి ఛానల్. మనస్సాక్షి లేని సాక్షి ఛానల్. ఆ ఛానల్ని పక్కన పెట్టుకొని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను అంటున్నావు. ఇది మీ ఛానల్ పెట్టుకొని మీ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటుంది. ఏంది ఇది? నాకేం అర్థం కావడంలే. ఈ విధంగా జిల్లాల్లో ఇలాంటి ఎదవల్ని పెంచి పోషించి ఇప్పటికీ కూడా పార్టీని నాశనం చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే, ఆర్కే రోజా చెప్పేది మీరు విన్నారు. ఎవరైతే ఎదవలు ఉంటారో, ఎవరైతే పార్టీని నాశనం చేస్తారో, ఎవరైతే పనికి మాలోళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒకసారి వినండి మళ్ళీ. వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తులో కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళని ఐడెంటిఫై చేయకపోతే పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడతారు, పార్టీ అదవ పాతాలకు వెళ్ళిపోతుందని ఆర్కే రోజా చెప్తుంది. అసలు ఐడెంటిఫై చేయాల్సినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆర్కే రోజాని జగన్మోహన్ రెడ్డి ఐడెంటిఫై చేయాలి. అడ్డదిడ్డంగా 3,000 కోట్ల రూపాయలు ఎందుకు సంపాదించావు? తిరుమల టికెట్లు ఎందుకు అమ్ముకున్నావు? ఎర్ర చందనంలో ఏలెందుకు పెట్టినావు? అవినీతి, అక్రమాలు, దందాలు, దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు ఎందుకు చేసినావు? భారతదేశంలో నలుమూలల డబ్బులు ఎందుకు కూడబెట్టుకున్నావు? నోరు తెరిస్తే ఎందుకు దుర్భాషలాడతావు? సాటి మహిళలు కూడా తల దించుకునేటట్టు, తల వంచుకునేటట్టు ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావు అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఆర్కే రోజానే. నిన్నే. అపరిచితుడు సినిమాలో ఉంటది, కంప్లైంట్ ఇచ్చేది అతనే, చంపేది కూడా అతనే. అట్టే ఉంది నువ్వు చెప్పేది. ఐడెంటిఫై చెయ్యన్నా అంటున్నావు. ఐడెంటిఫై చేయాల్సింది కూడా నిన్నే. ఎందుకంటే ఈరోజు పార్టీ అధపాతానికి వెళ్ళడానికి, అధికారంలో లేకపోవడానికి నీ వంతు కృషి చేశావు. నీతో పాటు అంబటి రాంబాబు, పేరు నాని, కొడాలి నాని లాంటి వాళ్ళు, దాంతోపాటు పంచప్రభాకర్, పోసాని కృష్ణమర్లి, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, బోర్గడ్డ అనిల్ లాంటి వాళ్ళు, ఎంతమంది, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కలిపితే నీతో సమానం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఐడెంటిఫై చేయాల్సింది నిన్ను. ఇక్కడ ఇంకో మాట మాట్లాడుతుంది ఆర్కే రోజా. ఏంటి అంటే కార్యకర్తలు ఇబ్బంది పడతారంట. కార్యకర్తలు ఇబ్బంది పడతారని నువ్వు అంటున్నావు కదా ఆర్కే రోజా.
మద్యాన్ని కల్తీ చేసినప్పుడు, నాసిరకమైనటువంటి నాణ్యత లేని మద్యాన్ని జనాల్లోకి పంపించినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇబ్బంది పడ్డారా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు ఇబ్బంది పడలేదా? అంటే అది కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కదా. శ్రీరెడ్డి, పంచప్రభాకరు, పోసాని కృష్ణమండ్రి లాంటి, బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు దారుణంగా విచ్చలవిడిగా ఆడవాళ్ళని అవమానిస్తూ బూతులు మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే అవి వినయబడేట్టు మాట్లాడినారా? వాళ్ళకే వినపడ్డాయా? మీ కుటుంబాల్లో మీ కార్యకర్తల్లో ఆడబిడ్డలు కూడా తలదించుకునేటట్టు ఆ రోజు మాట్లాడి వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు? అప్పుడు కార్యకర్తలు ఇబ్బంది పడలేదా? గంజాయిని విచ్చలవిడిగా మిట్ట మధ్యాహ్నం నడి రోడ్ల మీద అమ్ముతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే చెడిపోయారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే వాటిని కొనుక్కున్నారా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పిల్లలు చదువుకునేటువంటి ఉద్దేశంతో పరిగెడుతున్న వాళ్ళ పిల్లలు కూడా వాటిని ఎంతో కొంత తీసుకున్నారు కదా. మరి ఆ విధంగా కార్యకర్తలు ఇబ్బంది పడలేదా? ఈ రోజు నువ్వు వచ్చి అమాయకంగా, అనామకంగా కార్యకర్తలు ఇబ్బంది పడిపోతున్నారని చెప్తున్నావే. మీకు కార్యకర్తలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విషయాన్ని జగనన్నకు కూడా తెలియజేసుకో. కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ఇష్టం అంటమ్మా. యాడ్ నుంచమ్మా కార్యకర్తలకి విపరీతమైన ఇష్టం అని చెప్తున్నావు? ఈ రోజు పరామర్శల పేరుతో, ఓదార్పుల పేరుతో, లేకపోతే మిర్చి రైతులో, లేకపోతే పొగాకు రైతులో, లేకపోతే రకరకాల మామిడికాయ రైతుల దగ్గరకు వెళ్తున్నప్పుడు నిజంగా కార్యకర్తల మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే మీరెవరూ రావద్దు, నేను ఒక్కడనే వెళ్తాను, నాకు సెక్యూరిటీ ఉంది, మన ఛానల్ ఎలాగో ఉంది, లైవ్లో చూడండి, మీరు తిండి తిప్పులో మానేసి నా దగ్గరకు రావద్దు, లేదంటే అక్కడికి వచ్చే వాళ్ళకి గంజాయిని ఇచ్చి, నాటు సారా ఇచ్చి, గుడుంబా పోసి, పాత రోజుల్లో దాపెట్టుకున్నటువంటి నాసిరకమైన మంజాన్ని వాళ్ళ నోళ్ళల్లో పోసి, అడ్డదిడ్డంగా కారు టైర్ కింద పడేసి, రప్ప 2.0 లాంటి విచ్చలవిడి మాటల్ని అట్టపెట్టెల మీద రాయిపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఆయనకి కార్యకర్తల మీద అభిమానం ఉంది అని నువ్వు చెప్తున్నావే. ఏ పక్క నుంచి కార్యకర్తలకు అభిమానం ఉంటుంది? అసలు కార్యకర్తలు ఎక్కడున్నారు? 5 రూపాయల అకౌంట్లో పడగానే విచ్చలవిడిగా ప్రసంగిస్తూ, విచ్చలవిడిగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ బూతులు మాట్లాడే వాళ్ళు కార్యకర్తలా? సో ఈ రోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో కూడా పేదోళ్ళందరూ మొహాలు చూడండి, ఎంపీటీసీలు అంతా కూడా చూడండి, వెనకుండే వాళ్ళంతా పేదోళ్ళు చూపిస్తుంది. పేదవాళ్ళందరూ వెనుకున్నారు. ఎట్లా దేవుడి దేవుళ్ళ 3,000 కోట్ల రూపాయలు సంపాదించావు, అతి పేద మహిళా నాయకురాల్ని నేను అని నువ్వు చెప్పుకోవాలా? నాకు చెమట్లు పట్టేటివి. వెనుకుండే వాళ్ళంతా పేదవాళ్ళు అంటే అనగానే వాళ్ళ మొహాలు ఇలా పెట్టారయ్యా. నాకు ఒకటి గుర్తుకొస్తుంది, జగనన్న అడుగు జాడల్లో నడిచే ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది ఆర్కే రోజానే. ఎందుకంటే అంబటి రాంబాబు ఒక 5,000 కోట్లు ఆస్తుంటుంది, అనిల్ కుమార్ యాదవ్కి ఒక 5,000 కోట్లు ఆస్తుంటుంది, కొడాలానికి ఉంటుంది, పేర్నానికి ఉంటుంది. వీళ్ళందరినీ ఎలక్షన్స్ జరిగే ముందు బీఫామ్ ఇచ్చినప్పుడు ఒక స్టేజ్ మీద నిలబెట్టి 1,000 కోట్ల రూపాయలు ఉండేటువంటి వాళ్ళని పక్కన నిలబెట్టుకొని వీళ్ళకి ఆస్తులు అంతంత మాత్రమే, ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు. నువ్వు వెనక వాళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళంతా పేదవారు అని చెప్పినప్పుడు జగనన్న అడుగు జాడల్లో నడిచే వీర మహిళ, వీర వనిత ఎవరైనా ఉన్నారు అంటే అది మా రోజమ్మే. వాళ్ళని ఎంత బెదిరించినా, ఎంత భయపెట్టినా, ఎంత ప్రలోభ పెట్టినా మేము పార్టీ కమిట్మెంట్ తో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉన్నాం, ఆయన కోసమే నించుంటాం, ఏమైనా భరిస్తామని చెప్పి నించున్నారు కదా. వీళ్ళు దమ్మున్న వాళ్ళు, ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడ్డారు, జగన్మోహన్ రెడ్డి కోసం పాటుపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి కోసం చిత్రహింసలు పడుతున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు అంటున్నావు. ఏది వాళ్ళ మీద ఉండే కేసులు చూపించు. వాళ్ళు పడుతున్నటువంటి చిత్రహింసలకు సంబంధించినటువంటి వీడియో కానీ ఆడియో కానీ బయటకు పంపించు. నీ ముందు ఒక గొట్టం ఉంది కదా, ఆ గొట్టానికి ఇవ్వు, ఆ గొట్టంలో వినిపించు, ఆ టీవీలో చూపించు. ఏ చిత్రహింసలు పడ్డారు, ఏ ఫేక్గా కాల్స్ వచ్చాయి, ఏ ఫేక్గా వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఆ చిత్రహింసలు ఏంటి, ఆ చిత్రవదలేంటి అని అడిగితే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతావు. మెరుపు తీగవు, నువ్వు ఒక్క సెకండ్ ఉండలేవు. ఓకే, వాళ్ళు నిలబడ్డారు అంటున్నావు, నిలబడమని చెప్పు. ప్రతి పార్టీకి కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉండాలి. కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ నిలబడదు. కార్యకర్తలు ఏ పార్టీకైనా దేవుళ్ళే, నేను కాదనట్లే. కార్యకర్తలు లేకపోతే పార్టీ చిన్నాభిన్నం అయిపోతుందని కార్యకర్తల గురించి మాట్లాడాల్సిన నువ్వు ఇదేంది ఇది? ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాళ్ళు అంటున్నావు. అంటే ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రసాద్ ల్యాబ్ ఉన్నట్టు రాజకీయాల్లో పొలిటికల్ డిఎన్ఏ ల్యాబ్ పెట్టుకుంది ఇవిడ. పొలిటికల్ డిఎన్ఏ ల్యాబ్. ఎవరు దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు, ఎవరు అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళు, ఈవిడేమన్నా పొలిటికల్ డిఎన్ఏ ల్యాబ్ పెట్టుకుందా? నువ్వు అమ్మ అబ్బకు పుట్టావు, నీకు దమ్ము ధైర్యం ఉంది, నువ్వు నిజంగా కార్యకర్తవే. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు, ఎలాంటి అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు ఆర్కే రోజా మాట్లాడుతుందంటే, ఎంతో ముందు కూడా ఆర్కే రోజా కుమారుడితో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఆ పిల్లోడే ఒప్పుకున్నాడు, రాజకీయాల్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి కానీ, రాజకీయాల్లో
బూతుల గురించి మాట్లాడకూడదని ఆ పిల్లోడే చెప్పాడు. ఆ పిల్లోడి యొక్క తల్లే కదా ఈవిడ. మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ ఎలాంటి మాటలు అవి. ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే ఈ రోజు గెలిచిన వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల పదవులు అనిపించి ఆ పక్క పోయి ఎవరైతే మోసం చేశారో వాళ్ళంతా ఆడంగి లెదవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆర్కే రోజా ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. అంత ముందు కూడా మీరు చూసే ఉంటారు, నేను కూడా వినిపించుంటా. ఈ రోజు ఆణిముత్యాలు చూడండి, ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, లేదంటే ఆడంగి ఎదవలు, ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఆవిడ ఆణిముత్యాలని ఆడియోగా ప్లే చేస్తే ఒక 6 గంటలు గ్యాప్ కూడా ఇవ్వలే. ఈ రోజు డిఎస్పీని సిఐని పోలీసులు పెట్టుకొని పక్క మండలాల వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి ఒక డిఎల్డిఓ భయభ్రాంతులకు గురి చేసినా కూడా భయపడకూడదు అఫీషియల్. మరి అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఉండే అధికారులు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు, ఆందోళనకు గురి చేస్తున్నావు చెప్తున్నావు కదా ఆర్కే రోజా. 2019 నుంచి 2024 మధ్యన ముంబై నటి కాదంబరి జత్వాని ఎక్కడో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే చెప్పా పెట్టకుండా హడావిడిగా హుషారుగా ముగ్గురు ఐపీఎస్ఎల్ని అధికార దుర్వినియోగం చేస్తూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ముంబై పోలీసులకు ఇవ్వకుండా, ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఫ్లైట్ లో వెళ్లి ఆ అమ్మాయిని పట్టుకొని వచ్చి ఇక్కడ చిత్రహింసలు పెట్టినప్పుడు నీ నోరు ఏమైపోయింది? ఆవిడ మహిళ కాదా? కొక్కల విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి రివెంజ్ కోసం ముగ్గురు ఐపీఎస్ల అధికార దుర్వినియోగం చేస్తూ ముంబైకి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అక్కడ ఇంటిమేట్ చేయకుండా ఇక్కడికి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి బూతులు తిట్టి వాళ్ళ కుటుంబాన్ని కాలుతో తన్నినప్పుడు నువ్వు ఏమైపోయినావు ఆర్కే రోజా? నువ్వు మహిళవే కదా. కాబట్టి ఆర్కే రోజా గుర్తుపెట్టుకో, 45,004 ఓట్లు అనే ఒక ఫిగర్ గుర్తుపెట్టుకో. ఏంటో తెలుసు కదా, 2024 నీకు వచ్చిన ఓటమి తాలూకు ఓట్లవి. కాబట్టి మనం ఎంత దిగజారిపోయి ఉంటే, మనం ఎంత స్థాయి కోల్పోయి ఉంటే అన్ని ఓట్ల డిఫరెన్స్ తో ఓడిపోతాం మనం. కాబట్టి రానున్న రోజుల్లో నిన్ను క్షమించేటువంటి ఉద్దేశం కూడా జనానికి లేదు. నువ్వు రానున్న రోజుల్లో మరింతగా ఓడిపోబోతున్నావు. థ్యాంక్ యూ సో మచ్.